వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ వాళ్ళ రియల్మీ C100X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. రియల్మీ వాళ్ళది C100X అయితే మెయిన్ హైలైట్ అయితే ఒకటే భయ్, పెద్ద బ్యాటరీ 5 ఛార్జరు అండ్ ఇక్కడ రింగ్ లైట్ ఉంది, ప్యాటర్న్ బాగుంది. నాకు ఇవి తప్పించి మిగతా ఏం కనిపించవు. ఇవే జర విజువల్గా కానీ కెపాసిటీ బాగా అనిపించింది రియల్మీ నుంచి. కొన్ని హైలైట్ చూపిస్తాను. 8000 mAh బ్యాటరీ, 120 రిఫ్రెష్ రేట్, డిజైన్ అండ్ 2 మీటర్స్ నుంచి డ్రాప్ పడ్డా సరే కూడా ప్రాబ్లం ఏం రాదనేసి అయితే ఇవే పెట్టిరు. మెయిన్‌గా స్క్రోల్ చేసినా సరే అదే ఉంది. ర్యామ్, స్టోరేజ్ అవన్నీ కూడా చూపిస్తూ మంచి గేమ్స్ అవన్నీ ఆడుకోవచ్చు అన్నారు. నాకు డౌట్ వచ్చింది ప్రైస్ ఎంతనా అనేసి మీరు అడగొచ్చు. సో, అఫీషియల్‌గా రియల్‌మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ చూసుకుంటే 14,990 అంటే 15,000 అనుకోవచ్చు. ఏ ఎంత ఏంతనా అంటే మాత్రమే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 15,000 ఉంది. ఇది నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలే. అంటే పెద్ద షాకే అనుకోవచ్చు. ఇది దగ్గర దగ్గర 4 జీబీ ర్యామ్ వేరియంట్ మనకి 8,000, 8,500, 7,000, 7,500కి ఆ ప్రైస్ కేటగరీ వచ్చేది. సో, అక్కడ నుంచి 7, 8,000 ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయిందనుకోవచ్చు. సరే ఏమైనా స్పెసిఫికేషన్స్ బాగున్నాయంటే భయ్ బ్యాటరీ, చార్జర్ ఒక్కటి నాకు బాగా అనిపించింది. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ కూడా చూపించేస్తాను. బ్యాటరీ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది, ఛార్జింగ్ ఇంక్రీజ్ అయ్యి, ఈఎంఎంసీ స్టోరేజ్ ఇచ్చిర్రు భయ్, LPDDR4X ర్యామ్. సో, కొంచెం స్లో అనిపించేది కొన్ని రోజులు యూజ్ చేసినాక. అండ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఓకే, యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా ఒక్కటి మంచిగుంది. ఓకే. అండ్ యూనిఎస్ఎస్‌సి వాళ్ళ T7250 ప్రాసెసర్ ఇచ్చిర్రు. సో, అది 4G ప్రాసెసరు, 5G ప్రైస్ ట్యాగ్‌కి వస్తుంటే ఇబ్బంది అనిపించింది. ఓన్లీ క్లిక్ అయ్యే పాయింట్ ఏందంటే కెమెరా, బ్యాటరీ అండ్ చార్జర్ ఇవే పెద్ద క్లిక్ అయ్యే పాయింట్స్. ఇక్కడ ఇది 5G కూడా కాదు, 4G స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ బ్లూటూత్ వచ్చి 5.2, 3.9 జాక్ అండ్ ఇక్కడ నావిగేషన్ సంబంధించిన జీపీఎస్, గ్లోనాస్, గాలియస్, బీడిఎస్‌తో పాటు వస్తుంది. ఏ జీపీఎస్ అయితే నెట్వర్క్ సెల్యులార్ నుంచి వస్తది. స్మార్ట్ ఫోన్ కొంటే స్మార్ట్ ఫోన్ గైడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఓకే, పర్లేదు అనేసి అనిపించింది గానీ, ప్రైస్ చూసినాక మాత్రం అట్‌లీస్ట్ ఇది 10,000 లోపల వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసేటోడిని. బై 15,000 4 జీబీ అండ్ 64 జీబీ స్టోరేజ్ కష్టం బై. ఎందుకు కష్టం అంటున్నా అంటే, ఇక్కడ మీకు ఆల్టర్‌నేటివ్స్ చూపిస్తాను. మీరు షాక్ అయిపోతారు బై. సో, ఫస్ట్ ఇక్కడ ఒకే మాట చెప్తాను. ఆల్టర్‌నేటివ్స్‌కెళ్ళే ముందు స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చంటే మోస్ట్‌లీ స్కిప్ చేయండి అంటాను. తీసుకోవద్దనేసి అయితే ఒక సలహా ఇస్తాను. రియల్‌మీలోనే మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అవి తీసుకోండి అంటాను. అవి తీసుకోవడం మాత్రం మీకు నష్టం వస్తది. ఈ ప్రైస్‌కి మాత్రం తీసుకోవద్దంటాను. ఫస్ట్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్. ఫ్లిప్‌కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఈఎంఐ వద్దు, ఏం వద్దు, స్కిప్ చేయండి అంటాను పక్కా. అండ్ నేను రిక్వైరింగ్ ఇచ్చాము, స్టాక్ అయితే లేదన్నారు. ఫస్ట్ ఆల్టర్‌నేట్ చూసుకుంటే సామ్‌సంగ్ నుంచి ఉంది. సామ్‌సంగ్ వాళ్ళది M06 ఉంది. 5G స్మార్ట్ ఫోన్, మిరర్ డెన్సిటీ 6300 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. సేమ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ కానీ 12,500కి వస్తుంది. చార్జర్ రాదు. చార్జర్‌కి ఒక ఏమంటారు రూ. 1000 అయితే పెట్టుకోవాల్సిందే. 50 మెగాపిక్సెల్ కెమెరా, 4 ఓఎస్ అప్డేట్స్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి. సో, రెడ్మీ వాళ్ళది A7 Pro 5G, ఇది కూడా 4 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంటే. ఇక్కడ మిరర్ డెన్సిటీ మంచి ప్రాసెసర్ వస్తుంది. 6300 మిల్లీ బ్యాటరీ 14,000కి వస్తుంది. 120 రిఫ్రెష్ డిస్ప్లేతో పాటు. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో, రియల్మీ వాళ్ళది రియల్మీ P4 లైట్ ఉంది. 7,000 మిల్లీ బ్యాటరీ, 140 రిఫ్రెష్ రేట్. ఇక్కడ కూడా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. కానీ 5G వేరియంట్ అన్నమాట. P4 లైట్ 5G వేరియంట్ ఇది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ 6300 ప్రాసెసర్ వస్తుంది. కెమెరా తక్కువ ఉంది. 13 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వస్తుంది కానీ మంచి ప్రాసెసర్ వస్తుంది. అండ్ 15,500కి వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ ఫోన్ కంటే ఇది జర బెటర్ ఆప్షన్ అంటాను. ఈవెన్ 50 మెగాపిక్సెల్ అక్కడ ఇచ్చినా సరే కూడా ఇది జర వాల్యూ అనిపిస్తుంది నాకైతే, నా ఒపీనియన్‌లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ G00 పవర్ ఉంది. 7000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఇది 4G స్మార్ట్ ఫోన్ అనమాట. మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. సో, ఇదొకటి కొంచెం మైనస్ లాగా అనిపించొచ్చు. అండ్ యాహ్! ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్‌లో కొన్ని జర బెటర్ ఆప్షన్ అయితే కనిపించినాయి నాకు. అండ్ తీసుకోవాలంటే మాత్రమే మోస్ట్‌లీ ఇది స్కిప్ చేయమంటే దీనికంటే 5G వేరియంట్ తీసుకోండి. బెటర్ ఆప్షన్. ఒక 500 ఎక్స్ట్రా ఏసుకోండి. లేదు అంటే ఇక్కడ దీనికి కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. రూ. 700 ఏమో కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కూడా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ 11 కావు. 14,249 ఉంది. ఇక్కడ 14,724 ఉంది. సో, దగ్గర 500 డిఫరెన్స్ వస్తుంది. బెటర్ 5G వేరియంట్ తీసుకోండి. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ అని ఉంటది. స్లైట్‌లీ బెటర్ ఆప్టిమైజేషన్‌తో పాటు వస్తది. ఇదైతే మోస్ట్‌లీ తీసుకోవద్దనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తా. నాకు ముందే తెలుసు ఈ ప్రైస్ కేటగిరీ ఈ స్మార్ట్ ఫోన్ సెట్ కాదని.
అండ్ దానికి ఆల్టర్నేటివ్స్ చూపించినా కదా. సో మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయమంటాను. రియల్మీనే ఈ బ్రాండ్లో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్ చూపించినా కదా, అవి జర బెటర్ అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా. ఫైనల్గా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చమని తెలిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.